ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారు. ఇవాళ కాకపోతే రేపన్నా కల సాకారం కాకపోతుందా అని కంట్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. 2 ఏళ్లు గడుస్తున్నా వారి ఆశలు మాత్రం నెరవేరట్లేదు. 100 కోట్లు పెట్టి నిర్మించిన కట్టడం ప్రస్తుతం ఉత్సవ విగ్రహంగా మారితే అందులో కొలువులు చేద్దామనుకున్న నిరుద్యోగులు మాత్రం నిత్యం ప్రదక్షిణలు చేసి చేసి అలసిపోయారు. నల్గొండలో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. ఇక్కడ మా వెనుక ఉన్నటువంటి టవర్ ఏదైతుందో ఐటీ హబ్ అంటారు. ఇది 2021 డిసెంబర్ నెలలో దీన్ని శంకుస్థాపన చేయగా 2023 అక్టోబర్ 2న దీన్ని పూర్తి చేశారు. దీని విలువ అక్షరాల 100 కోట్ల రూపాయలు. ఈ 100 కోట్ల రూపాయలు తోటి నిర్మించినటువంటి ఐటీ హబ్లో కార్యకలాపాలు నడుస్తున్నాయంటే ఏదో అరకొరగా నడుస్తున్నాయి. 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఐటీ హబ్ ప్రస్తుతం ఉత్సవ విగ్రహంలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. పురాతన వస్తువుల్ని తీసుకెళ్లి మనం మ్యూజియంలో పెట్టి ప్రదర్శన ఇస్తుంటాం. కానీ ఈ ప్రస్తుతం ఈ ఐటీ హబ్ను కూడా తీసుకెళ్ళి ఒక మ్యూజియంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఎందుకు పరిస్థితులు దాపురించినాయని చెప్పేసి కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 3000 మంది నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి, మహారాష్ట్ర, పూణే లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంటూ అయిన వారి మధ్యన ఉంటూ ఉద్యోగాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్స్ని అత్యంత వ్యయ ప్రయాసాలతోటి కూడా కూడుకొని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఐటీ హబ్ పూర్తయింది. కానీ ఇందులో ప్రస్తుతం కార్యకలాపాలు నడుస్తున్నాయంటే అందులో ఏదో 50-100 మంది ఇందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి నేపథ్యంలోనే తొండలు, బల్లులు, అదే సమయంలో ఉడతలు కూడా ఇందులో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాయి తప్పిస్తే ఇక్కడ కార్యకలాపాలు జరగట్లేదు. నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి జాబులు రావట్లేదు. అదే సమయంలో ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ఈ ఐటీ హబ్ని ఏర్పాటు చేసారో అదంతా పూర్తిగా నీరుగారిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇది నిర్మానుష్య వాతావరణాన్ని తలపిస్తుంది. దాంతో పాటు యువజన సంఘాలకు సంబంధించినటువంటి నేతలు చెప్పండి, ప్రధానంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ ఐటీ హబ్ని నిర్మించారో ప్రస్తుతం అయితే అందులో కార్యకలాపాలు జరగట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయలతో ఈ ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తే ఆ రోజు సుమారు 12,000 మందికి ఇంటర్వ్యూలు చేశారు. ఇక్కడ నేడు సుమారు 10-20 మంది ఈ ఐటీ హబ్లో పనిచేస్తున్నారు. అంటే వ్యవస్థ ఎంత హీనంగా ఉన్నది. ఇక్కడ ఏ కంపెనీలు వచ్చిన కంపెనీకి కూడా ఇక్కడ సౌకర్యాలు లేక పెద్ద కంపెనీలు కూడా ఇప్పటివరకు ఒక కంపెనీ లేదు. ఐటీ హబ్ కట్టించారు. మీరు ఇంతకుముందు గతంలో ఐటీ మినిస్టర్గా ఉండి నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన అన్నారు కదా, మరి ఇప్పుడు కూడా మినిస్టర్గానే ఉండరు, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, మీరు ఎందుకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించట్లేదు, ఎందుకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించట్లేదని నేను అడుగుతున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూసుకోవచ్చు, 100 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రోజు మొత్తం పనిచేస్తే ఒక దినసరి కూలి సంపాదించేది 500 నుంచి 800 రూపాయల వరకు. మామూలుగా ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు సంపాదించేది నెలకు 8,000 నుంచి 15,000, మహా అంటే 30,000 రూపాయలు. ఐటీ లాంటి ఉద్యోగాలు చేస్తే 50,000 రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి కట్టినటువంటి నిర్మాణం ప్రస్తుతం ఉత్సవ విగ్రహం లాగా మారిపోయింది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.